నీరీస్ ఇంపీరియల్ ఛానల్లో లలితా సహస్రనామాలు మనోపరివర్తనలు అనే కార్యక్రమానికి అందరికీ స్వాగతం. శ్రావణ మాసం అందరికీ శుభాకాంక్షలు. శ్రవణము అంటే వినడము, శ్రావణము అంటే శుభప్రదము అనే అర్థాలున్నాయి. కాబట్టి ఈ నెలంతా మనము శుభవార్తలనే వింటూ శుభకార్యాలలో పార్టిసిపేట్ చేసే విధంగా అమ్మవారు అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. ఈ కోరిక ప్రకారమే ఈ నెలలో సాధ్యమైనంత ఎక్కువగా అమ్మవారి నామాలని చెప్పుకుందాం అనే ఉద్దేశంతో ఎక్కువ వీడియోల్ని రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. అందరూ దయచేసి తప్పకుండా వినండి. అందరికీ తప్పకుండా శుభాలే జరుగుతాయి. ఇక మనము కార్యక్రమంలోకి వెళ్దాం. ఇప్పటి వరకు మనము 100 శ్లోకాలను కంప్లీట్ చేసుకున్నాము. ఈ 100 శ్లోకాలు కంప్లీట్ చేసిన సందర్భంగా నేను ఒక లైవ్ కార్యక్రమాన్ని చేసినాను. అంటే అందులో ఇదివరకు జరిగిన ఈ శ్లోకాల్లో కొన్ని క్వశ్చన్స్ని తయారు చేసి లైవ్ కార్యక్రమంలో అడగడం జరిగింది. ఒకరు ఇద్దరు తప్ప ఎక్కువ మంది ఈ లైవ్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయలేదు. కానీ తర్వాత చాలామంది చూశారు, మంచి క్వశ్చన్స్ బాగా ప్రిపేర్ చేసినారు అని అప్రిషియేట్ చేసినారు. మంచి స్పందన కూడా వచ్చింది, దానికి సంతోషం. ఇప్పుడు మనము 101వ శ్లోకం చెప్పుకుందాం. కాళరాత్ర్యాది శక్త్యౌఘ వృత స్నిగ్ధౌదన ప్రియ మహావీరేంద్ర వరద రాకిన్యాంబా స్వరూపిణి. ఇది 100వ శ్లోకము. ఇందులో ముందుగా కాళరాత్ర్యాది శక్త్యౌఘ వృత అనేది మొదటి నామము. ఇది నామాల సంఖ్యలో చూస్తే 491వ సంఖ్య గల నామము. యథావిధిగా మనము ఈ నామాల యొక్క అర్థము, పరమార్థము, అంతరార్థము తెలుసుకొని తర్వాత ఈ నామము మనిషి యొక్క ప్రవర్తన మీద, మానసిక ప్రవర్తన మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూద్దాం. ఈ నామం యొక్క అర్థం ఏంటంటే కాళరాత్రి మొదలైన శక్తుల చేత ఆవృతమై ఉన్నది అని అర్థం. అంటే మనము అమృతాది మహాశక్తి సమృత అనే నామం చెప్పుకునేటప్పుడు చెప్పినాం కదా, అనాహతాబ్జ చక్రానికి అది ఒక పద్మంలాగా అనుకుంటే దానికి 12 రేకుల్లాగా ఉంటుంది. అంటే 12 శక్తులు అవి. ఆ 12 శక్తులలో అమృతాది మహాశక్తి ఒకటైతే కాళరాత్రి అనే శక్తి కూడా ఒకటనమాట. ఇటువంటి కాళరాత్రి మొదలైన శక్తులతో ఆవృతమై ఉన్నది అని అర్థము. ఈ అనాహతాబ్జ చక్రము హృదయ స్థానంలో ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. మనము మాట్లాడేటప్పుడు మన మాటల్లోని అక్షరాల్లోని అచ్చులు హల్లులు ఉంటాయి కదా, అందులోని అచ్చులు స్పష్టంగా పలకాలంటే దానికి విశుద్ధి చక్రం సమర్థవంతంగా ఉంటే మనం స్పష్టంగా పలకగలము. మరి అనాహతాబ్జ చక్రము స్పష్టంగా అంటే సమర్థవంతంగా ఉంటే హల్లులను స్పష్టంగా పలకగలము. అంటే మొత్తంగా చెప్పాలంటే ఈ నామ ప్రభావం ఏంటంటే మనము హల్లులు అనే అక్షరాలని స్పష్టంగా పలకడానికి ఇది దోహదం చేస్తుంది. అంటే కొంతమంది మాట్లాడేటప్పుడు కొన్ని అక్షరాలని మిస్ చేసి స్కిప్ చేసి మాట్లాడుతుంటారు కదా, అలా కాకుండా ప్రతి అక్షరాన్ని స్పష్టంగా ఉచ్చరిస్తూ తమ మాటలకు, భాషకు ఒక అందాన్ని తీసుకొస్తారు కదా. దీన్నే వాక్శక్తి అని కూడా అనొచ్చు. వాక్శక్తి అంటే 2 రకాలు. ఒకటేంటంటే ఎదుటివారిలో ప్రభావితం చూపేంత విధంగా మాట్లాడే శక్తి వాక్శక్తి. అలాగే ఆ వాక్కులు మనలోంచి బయటికి రావడానికి, స్పష్టంగా పలకడానికి కావలసిన శక్తి కూడా వాక్శక్తి. ఈ 2 కూడా మనకి నిరంతరము సిద్ధంగా ఉంటాయి. తర్వాతి నామము 492వది స్నిగ్ధౌదన ప్రియా. స్నిగ్ధ ఔదనము అంటే నెయ్యితో చేసిన అన్నం అన్నమాట. అమ్మవారికి నెయ్యితో చేసిన అన్నాన్ని ఇష్టంగా స్వీకరిస్తుంది అనేది ఈ నామంలోని అర్థము. ఎందుకు నెయ్యిని స్పెషల్గా చెప్పినారు, ఒక స్పెసిఫిక్గా ఇక్కడ మెన్షన్ చేసినారు అంటే మన ఆరోగ్య విషయాల్లో, మనం తీసుకునే ఆహారం విషయంలో నెయ్యి మనం తిన్న ఆహారాన్ని త్వరగా అరిగేలా చేస్తుంది. అంటే జీర్ణశక్తిని పెంచుతుంది. అలాగే తిన్న ఆహారము మనకు శక్తిగా, సంపూర్ణమైన శక్తిగా మారడానికి సహకరిస్తుంది. కాబట్టి మన భారతీయ వంటల్లో ఎక్కువగా నెయ్యిని ఉపయోగిస్తూ ఉంటారు. ఈ నామ ప్రభావంతో మనలో జీర్ణశక్తి, దాంతోపాటు జీర్ణ వ్యవస్థ అంతా సక్రమంగా పనిచేస్తుంది. అదేవిధంగా మెదడు కూడా చురుకుగా పనిచేయడానికి కూడా ఈ నామ జపం అనేది సహకరిస్తుంది, దోహదం చేస్తుంది. తర్వాతి నామం మహావీరేంద్ర వరద. ఈ నామ అర్థం ఏంటంటే గొప్ప గొప్ప వీరులు ఉంటారు కదా, అటువంటి గొప్ప వీరులు, వాళ్ళల్లో కూడా శ్రేష్టమైన వారికి వరములు ఇచ్చునది అని అర్థం. ఇంకా చెప్పాలంటే
ఎవరైతే ధైర్యాన్ని సాహసాన్ని ప్రదర్శిస్తుంటారో వాళ్ళకి వరమును ఇచ్చునది అని అర్థం. మనకి ఒక సామెత ఉంది కదా, ధైర్య సాహసే లక్ష్మి అని. ఎవరైతే ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారో వాళ్ళకు ఖచ్చితంగా విజయము అనేది ప్రాప్తిస్తుంది. ఈ నామ ప్రభావం మీకు తెలిసిపోయి ఉంటుంది. మనుషులలో ధైర్యము సాహసము అనే లక్షణాలు ఏర్పడి వీరులుగా తయారవుతారు. అంటే బాహ్యమైన సపోర్ట్ కాకుండా తమలోంచి మానసికంగా శక్తివంతులై ధైర్య సాహసాలు తమంతట్టు తాము ప్రదర్శిస్తూ శాశ్వతమైన వీరత్వాన్ని కలిగి ఉంటారు. తర్వాతి నామం రాకిన్యంబా స్వరూపిణి. మనకు సరదాగా శాకిని, డాకిని ఇవన్నీ పిశాచాల పేర్లు అన్నట్లుగా చెప్తుంటారు కదా. నిజానికి పిశాచాలు కాదు, ఇవన్నీ అమ్మవారి పేర్లు. సాత్వికంగా పూజించే వారికి ఈ అమ్మవారి లలిత అమ్మవారి పేర్లు ఇవి. అలా కాకుండా అమ్మవారి యొక్క క్షుద్ర రూపము ఈ రాకిన్యాంబ, డాకిన్యాంబ ఈ స్వరూపాల్లో ఉంటుంది. క్షుద్ర పూజలు చేసేవారు అమ్మవారిని ఈ రూపంలో కొలుస్తారనమాట. ఈ అమ్మవారు చాలా శక్తివంతమైనది, చాలా ఉపాసన చేయాల్సి ఉంటుంది. సాధారణమైన అంటే మనలాంటి సాధారణ జనము అమ్మవారిని లలిత రూపంలో, దుర్గా రూపంలో, రాజరాజేశ్వరి రూపంలో కొలిస్తే, అంటే సాత్వికమైన పద్ధతిలో కొలిస్తే మనకి అన్ని శుభాలే జరుగుతాయి. దీనికి 100% గ్యారంటీ. కానీ ఈ రౌద్ర రూపాలైన అమ్మవారు ఢాకిన్యాంబ, రాకిన్యాంబ, సాకిన్యాంబ అమ్మవార్లు ఉంటారు కదా, వీరిని ఉపాసించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉపాసించాలి, లేదంటే వ్యతిరేక ఫలితాలను ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ రాకిని అనే అమ్మవారు కూడా మన వాక్కులను కంట్రోల్ చేస్తూ ఉంటుంది. మన మనసులో క్షుద్ర సంబంధమైన ఆలోచనలు రానివ్వకుండా రక్షిస్తూ ఉంటుంది అమ్మవారి ఈ నామము. తర్వాతి నామం 102వ శ్లోకంలోనిది. నామాల సంఖ్య పరంగా 495వది. మణిపూరాబ్జ నిలయ. అర్థం తెలిసిపోతుంది, మణిపూర చక్రములో నివసించున్నది అని. ఈ మణిపూర చక్రము నాభిస్థానం దగ్గర ఉంటుందంట. అనాహత చక్రానికి 12 రేకులు ఉంటే ఈ మణిపూర చక్రానికి 10 దళాలు రేకులు ఉంటాయట. మనము సిద్ధేశ్వరి, సిద్ధ విద్య, సిద్ధమాత, యశస్విని అనే శ్లోకం చెప్పుకునేటప్పుడు, ఆ నామాలు చెప్పుకునేటప్పుడు తల్లి కడుపులో పిండము ఉన్నప్పుడు అప్పుడే అంటే 2వ మాసంలో 3వ మాసంలో పుట్టబోయే బిడ్డకి ప్రజ్ఞ అనేది ఏర్పడుతుంది అని చెప్పినాం కదా. అదే సమయంలో కాళ్ళు చేతులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. అందమైన కాళ్ళు, అందమైన చేతులు, అలాగే ఆరోగ్యవంతంగా కూడా ఏర్పడడానికి ఈ నామం యొక్క జపము చాలా ముఖ్యము. గర్భిణి అయిన స్త్రీ తాను గర్భవతిగా తెలుసుకున్నప్పటి నుంచి వీలైనంత ఎక్కువ సార్లు అమ్మవారి నామాలను స్మరిస్తూ మనసుని ప్రశాంతంగా పెట్టుకుంటూ ఉంటే, ఇక ఏ ఆలోచన ఉండకుండా ఉంటే ఖచ్చితంగా మంచి ఆరోగ్యంతో, మేధస్సుతో, ప్రజ్ఞతో, తెలివితేటలతో సుఖంగా జీవించడానికి కావలసిన ఉత్తమమైన లక్షణాలను కలిగి ఉన్న పిల్లలు పుడతారు. దీనిని నమ్మకంగా, విశ్వాసంగా అనుసరించాలన్నమాట. ఇంట్లోని పెద్దవాళ్ళు ఖచ్చితంగా ఈ విషయాన్ని ఆ తల్లులకి గుర్తు చేస్తూ ఉండాలి. సరే, తర్వాతి నామం వదనత్రయ సంయుత. వదనత్రయ సంయుత అంటే 3 ముఖాలతో కలిగి ఉండునది అని అర్థము. ఇక్కడ ఇంకా ఏంటంటే 3 ముఖములు అనడానికి ఇంకో అర్థం కూడా ఉంది. త్రిగుణాలు అనే అర్థాన్ని కూడా చెప్తారట. త్రిగుణాలు అంటే సత్వ, రజస్, తమో గుణాలు 3 ఉన్నాయి కదా. ప్రతి మనిషిలో ఈ 3 గుణాలు ఉంటాయి. కానీ వాళ్ళ తల్లిదండ్రుల యొక్క జీన్స్ని బట్టి, పుట్టినప్పటి సమయాన్ని బట్టి, పెరిగిన వాతావరణాన్ని బట్టి వాళ్ళలో అంటే కొంతమందిలో ఎక్కువ సత్వగుణం ఉంటుంది, కొంతమందిలో రజోగుణం ఎక్కువ ఉంటుంది, కొంతమందిలో తమో గుణం ఎక్కువ ఉంటుంది. మనలోని కోపాలని, ఆవేశాలని కంట్రోల్ చేసుకోవడానికి ఈ నామాన్ని జపించాలి. సత్వగుణము అనేది పెంపొందుతుంది ఈ నామ ప్రభావం చేత. సత్వగుణం కలవారికి ఆలోచన శక్తి బాగా ఉంటుంది, సమస్యల్ని సులభంగా పరిష్కరించుకోగలిగే శక్తి ఉంటుంది. అలాగే తమలోని రజస్సు అంటే రజోగుణము, తమో గుణాలను కూడా అవసరమైనంత మేరకు కంట్రోల్ చేసుకునే శక్తి కూడా ఉంటుంది. ఎప్పుడు ఏ గుణం ప్రభావితం చెందాలో ఆ విధంగా ఈ నామము దోహదం చేస్తుంది.
తర్వాత 497వ నామము వజ్రాధికాయుధోపేత. ఇక్కడ వజ్రము కంటే అధికమైన అని ఒక అర్థం ఉంది, అంటే వజ్రం కంటే దృఢమైన, అలాగే వజ్రము మొదలైన అనే రెండు అర్థాలు తీసుకోవచ్చు. వజ్రము మొదలైన ఆయుధాలను ధరించి ఉన్న అమ్మవారు అనే అర్థం. ఈ నామ ప్రభావం ఏంటంటే మనం చేసే సంకల్పాలు వజ్రముల కంటే దృఢంగా ఉంటాయన్నమాట. అంటే వజ్ర సంకల్పము అంటారు కదా, మనసులో ఎప్పుడూ ఉన్నతమైన సంకల్పాలే ఉంటాయి. దృఢమైన సంకల్పం ఎప్పుడైతే ఉంటుందో మనము ఆ పనిలో ఏ పనినైతే సంకల్పించుకున్నామో, ఏ కార్యక్రమం అయితే చేయాలనుకున్నామో వాటిలో చొచ్చుకుపోతూ ఆ కార్యక్రమాలని సమర్థవంతంగా విజయవంతంగా సాధించగలిగే శక్తి వస్తుంది. అది విద్య విషయంలో కావచ్చు, జీవితం విషయంలో ఎక్కడైనా కూడా సంకల్పాలు అనేవి చాలా ముఖ్యమైనవి. కాబట్టి వజ్రము కంటే దృఢమైన సంకల్పాలు ఏర్పరచుకునే ఒక మనస్తత్వము ఏర్పడుతుంది. తర్వాతి నామం డామర్యాదిభిరావృత. డామర్యము అనే శక్తి చేత ఆవృతమై ఉన్న అమ్మవారు అని అర్థం. డామర్యము అనే నామము ఒక శక్తి దేవత పేరు అనమాట. అటువంటి శక్తి దేవతల చేత పరివేష్టింపబడిన అమ్మవారు అని కూడా అర్థము. డామర్యము అంటే ఢమరుకము అంటాం కదా, ఇది ఒక రకమైన శబ్దాన్ని చేస్తుంది. నిజానికి ఈ మనం మాట్లాడే మాటలు, ఈ ధ్వని ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే శివుడి యొక్క ఢమరుకం నుంచి వచ్చాయి. ఆయన చేతిలోని ఢమరుక నాదం నుంచి ఈ మాటలు, అక్షరాలు, శబ్దాలు ఇవన్నీ వచ్చాయని చెప్పి అంటారు. అది మరొక విషయము, దాని గురించి ఎప్పుడైనా చెప్పుకుందాము. ప్రస్తుతం ఈ ఢామరి అనే శక్తి దేవత ఇందాక చెప్పుకున్నాం కదా, మణిపూర చక్రంలో 10 రేకులు ఉంటాయి, 10 శక్తులు ఉంటారు అని చెప్పన్నాం కదా, వారిలో ఈ అమ్మవారు కూడా ఒకటి. ఈ అమ్మవారి నామ ప్రభావం ఏంటంటే మనలో శబ్దములకు స్పందించే ఒక మంచి గుణం ఉంటుంది. అంటే సంగీతము లేదా పక్షుల యొక్క ధ్వని, ఇలా అంటే ఇంకా సెలయేరు నీటి శబ్దం వస్తూ ఉంటుంది కదా, ఆ ధ్వని, ఈ విధంగా శ్రావ్యమైన ధ్వనులకు స్పందించే ఒక సున్నితమైన మనస్తత్వం ఏర్పడుతుంది. ఎవరి మనసు అయితే స్వచ్ఛంగా సత్వగుణాన్ని కలిగి ఉంటుందో వారు మాత్రమే ఇటువంటి వాటికి స్పందించగలరు. అటువంటి సత్వగుణము, స్వచ్ఛమైన మనసు అవన్నీ కూడా కలుగుతాయి ఈ నామ ప్రభావం చేత. ఇవి ఈ వీడియోలో ఆడియో ద్వారా మనం చెప్పుకున్న అమ్మవారి నామాలు. ఈ నామాలు బాగా శ్రద్ధగా విని అమ్మవారి కరుణకి పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. నేను చెప్పడం నచ్చి ఉంటే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని వీడియోలు మీకు అందుతాయి. మీ అభిప్రాయాల్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో ప్లేస్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. అందరికీ నమస్కారం. నీరిస్ ఇంపీరియల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ప్రోగ్రాం లలితా సహస్రనామాలు మనోపరివర్తనలు అనే కార్యక్రమంలో 103, 104 శ్లోకాల్లోని అమ్మవారి నామాల యొక్క ప్రభావం చేత మానసికంగా ఎటువంటి పరివర్తనలు కలుగుతాయో చెప్పుకోబోతున్నాము. 2 శ్లోకాల్లోనూ కలిపి 9 నామాలు ఉన్నాయి. ఆ నామాలు మానసికంగా ఎటువంటి ప్రభావాన్ని చూపుతాయో చూద్దాం. ముందుగా శ్లోకాన్ని చెప్పుకొని ఆ తర్వాత ఒక్కొక్క నామాన్ని విపులంగా చెప్పుకుందాం. 103వ శ్లోకము రక్తవర్ణ మాంసనిష్ఠ గుడాన్న ప్రీతమానస సమస్త భక్త సుఖద లాకిన్యంబా స్వరూపిణి. ఇది 103వది. ముందుగా ఇందులో నామాలు చూసేసి తర్వాత నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. ముందుగా రక్తవర్ణ అనే దాంట్లోనే తెలిసిపోతుంది అమ్మవారి రంగు ఎరుపు రంగులో ఎక్కువగా ఆమె ప్రకాశవంతమై ఉంటుంది అని. అంటే రక్తము ఎలా ఎర్రగా ఉంటుందో ఆ వర్ణంలో ఉంటుందంట అమ్మవారు. మనం విశుద్ధి చక్ర నిలయ ఆరక్తవర్ణ త్రిలోచన ఖట్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత అనే శ్లోకం చెప్పుకునేటప్పుడు ఆరక్తవర్ణ అని చెప్పినాం. ఆరక్తవర్ణానికి రక్తవర్ణానికి తేడా ఏంటి అంటే, ఆరక్తవర్ణము అంటే తెలుపు ఎరుపుల మిశ్రమం అన్నమాట. అంటే సూర్యుడు ఉదయించేటప్పుడు ఓ రకమైన ఎరుపు, సూర్యుని కిరణాల యొక్క తెలుపు రెండు రంగులు కలిసి
లేత ఎరుపు రంగు ఉంటుంది కదా, దాన్ని ఆ రక్తవర్ణము అంటారు అనేది ఆ నామంలోని విశేషము. ఇక్కడ రక్తవర్ణము అంటే పూర్తిగా రక్తం యొక్క వర్ణంలో ఉంటుంది అనేది ఇక్కడ వివరించినారనమాట. ఈ నామ ప్రభావం ఏంటో చూద్దాం. సూర్యోదయము అనేది చైతన్యానికి చిహ్నము కదా, అలాగే సూర్యోదయము సాత్విక గుణానికి కూడా ప్రతీక అనమాట. అందుకే చాలామంది సత్వగుణం ఉన్న వాళ్ళకి సూర్యోదయం అప్పుడు చాలా శక్తివంతులుగా మంచి ఆలోచన పరులుగా ఉంటారు. అందుకే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, తెల్లవారుజామునే లేయాలి, సూర్యోదయం అప్పుడు లేవాలి అని. ఎందుకంటే ఆ సమయంలోనే సాత్వికమైన ఆలోచనలు వస్తాయి, మెదడు కూడా చక్కగా చురుగ్గా పనిచేస్తుంది. సూర్యోదయం అయ్యే కొద్దీ మనలో గ్లాండ్స్ కానీ హార్మోన్స్ కానీ చాలా యాక్టివ్గా పనిచేస్తాయి అన్నమాట. అదే తామసులకు అయితే, అంటే రాక్షసులు మొదలైన వారు ఎక్కువ తామసిక శక్తి వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకి సూర్యోదయం తర్వాత సూర్యాస్తమయము సమయంలోనూ, ఆ సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత చీకటి పడే కొద్దీ వాళ్ళకి శక్తి పెరుగుతుంది. చీకటిలో ఎక్కువసేపు మేల్కొని ఉండకూడదు. అందుకే మన వాళ్ళు సూర్యాస్తమయం అయిపోయిన వెంటనే, అంటే పూర్తిగా చీకటి పడగానే నిద్రకు ఉపక్రమించాలి అని చెప్తూ ఉంటారు. ఈ విషయాలు ఏవి పట్టించుకొని కొంతమంది ఇదంతా చాదస్తం అనుకుంటారు. కానీ వీటి మీద పరిశోధనలు చేసిన వాళ్ళు, అంటే పగలంతా మేల్కొని రాత్రిపూట నిద్రపోయే వాళ్లకు ఉన్న మానసిక శక్తి, పగలు నిద్రపోయి రాత్రిపూట మేల్కొనే వాళ్ళ మానసిక శక్తి, వీరిద్దరి మధ్య తేడా గమనించినప్పుడు వాళ్ళు రాత్రిపూట ఎక్కువ మేల్కొనే వాళ్ళలో ఎక్కువ కోపావేశాలు, అసహనము, అనారోగ్య సంబంధమైన లక్షణాలు ఇవన్నీ గమనించారట. కాబట్టి ఎవరైతే సూర్యోదయ సమయంలో ఉండే రంగులను చూస్తారో వారికి మెదడు చురుగ్గా పనిచేస్తుంది, సాత్విక గుణం అలవడుతుంది. ఇక్కడ మీకు ప్రశ్న, ఏదైనా ప్రమాదానికి సూచికగా ఎర్ర రంగును చూపిస్తారు ఎందుకు అనేది మీ ముందు ఉంచుతున్నాను. మీకు తెలిసింటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేసుకుంటాను. ఓవరాల్గా ఈ నామ ప్రభావాన్ని మనం చెప్పుకోవాలనుకుంటే, మనిషిలో సాత్విక గుణము చైతన్యవంతమై మనిషిని సత్వగుణంతోనే నడిపిస్తుంది. తర్వాతి నామం మాంసనిష్ట, అంటే మాంస ధాతువులో నివసించి ఉండేది అని అర్థము. నివసించేది లేదా ఆశ్రయించి ఉండేది అని కూడా చెప్పుకోవచ్చు. మనం సప్తధాతువులు చెప్పుకున్నాం కదా, రక్తము, మాంసము, ఎముకలు, మజ్జ, కొవ్వు అంటే కొలెస్ట్రాల్, అలాగే పునరుత్పత్తికి సంబంధించిన వాటిలో ఇలా 7 విషయాలని చెప్పుకున్నాం మనము. అందులో మాంసము అనే ధాతువుని ఆశ్రయించి ఉండేది కాబట్టి మాంసనిష్ట అన్నారు. మాంసము అంటే కండలు అంటారు కదా, ఎముకలకి చర్మానికి మధ్యలో ఉండే టిష్యూ అన్నమాట. మనిషికి ఎముకల బలంతో పాటు తగినంత మాంసపుష్టి ఉండాలి. మరి అతిగా మాంసముతో అంటే ఊబకాయలుగాను అతికాయులుగాను ఉండడం కాకుండా, అలా అని మరీ పీవరంగా ఉండకుండా తగినంతగా మాంసాన్ని శరీరం కలిగి ఉండాలి. అప్పుడే శరీర పోషణ, రక్షణ సరిగ్గా ఉన్నట్టు లెక్క. శరీరం అందంగా కూడా కనిపిస్తుంది. శారీరక ఆరోగ్యము, సౌందర్యము అనేది ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి. ఇక్కడ మన పెద్దవాళ్లకు ఒక సూచన చేస్తున్నారు. ఏంటంటే, ఎండిపోయిన విధంగా ఎముకలు కనపడే విధంగా శరీరం ఉన్నవారు మాంస పుష్టి కోసము అమ్మవారి యొక్క ఈ నామాన్ని జపిస్తూ అమ్మవారికి గూఢాన్నం, అంటే నెక్స్ట్ మనం చెప్పుకోబోయే నామంలో గూఢాన్న ప్రీత మానస అని వస్తుంది కదా, ఆ నామంలో మరి ఇంకా మనం చెప్పుకుందాము. ప్రస్తుతము ఈ శరీరంలో పుష్టిని కోరుకునే వాళ్ళు, మాంస పుష్టిని కోరుకునే వాళ్ళు ఈ నామాన్ని జపిస్తూ అమ్మవారికి గుడాన్నము అంటే బెల్లంతో తయారు చేసిన పొంగలి లాంటిది, దాన్ని అమ్మవారికి ప్రీతిగా సమర్పించి, నైవేద్యం సమర్పించి కనీసం 40 రోజులు ఈ నామాన్ని జపిస్తే ఖచ్చితంగా మాంసపుష్టిని పొందుతారు అని మనకు సలహా ఇస్తున్నారు. కాబట్టి ఎవరైనా అటువంటి బలహీన శరీరం కలవారు దీన్ని ఆచరించాల్సిందిగా కోరుతున్నాను. తర్వాతి నామం గుడాన్న ప్రీతమానస. ఇక్కడ మనకు విషయం చెప్పుకోవాలి. ఏంటంటే, మాంసనిష్ట అనే నామం 500 సంఖ్య గలది, కరెక్ట్గా 500ది. ఈ గుడాన్న ప్రీతమానస అనేది 501వ నామము. ఇందాక చెప్పాను కదా, గుడాన్న ప్రీతమానస అంటే గుడాన్నము అంటే పొంగలి, చక్కెరతో చేసినదైనా కావచ్చు, బెల్లంతో చేసినదైనా కావచ్చు.
ముఖ్యంగా ఏంటి అంటే చెరుకు రసంతో తయారు చేసిన వస్తువు, అది చక్కెర కావచ్చు, బెల్లమైనా కావచ్చు, దానితో తయారు చేసిన నైవేద్యాన్ని చాలా ఇష్టంగా స్వీకరించేది అమ్మవారు అనేది ఈ నామంలోని అర్థము. ఈ నామ ప్రభావంతో ఎవరైనా ఊబకాయలు, ఇందాక చెప్పుకున్నాం కదా, స్థూలకాయలు కానీ ఊబకాయలు కానీ వాళ్ళకి అధిక మాంసం ఉంటుంది శరీరంలో. అధిక మాంసం కూడా కోపావేశాలకు చాలా అవకాశం ఉంటుంది. మనం కూడా సహజంగా చూస్తుంటాం, కొంచెం కాస్త శరీరం పుష్టిగా ఉన్న వాళ్ళకి బీపీ లాంటివి కాస్త ఎక్కువగా ఉంటాయి. అటువంటి వారు అమ్మవారి యొక్క ఈ నామాన్ని జపిస్తే వాళ్ళలో ఉండే ఆవేశాలు, కోపాలు, అంటే ఎమోషన్స్ అన్నీ కూడా నియంత్రించబడతాయి అన్నమాట. గర్భిణీ స్త్రీలు కూడా అమ్మవారి ఈ నామాన్ని జపిస్తూ అప్పుడప్పుడు ఈ గుడాన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా తీసుకుంటే తమలోని బీపీ లాంటి వాటిని కంట్రోల్ చేసుకోవడమే కాకుండా బిడ్డలో కూడా మంచి గుణాలు, కోపావేశాలు లేని ఒక మనస్తత్వము ఏర్పడుతుందట. కానీ స్థూలకాయలు మాత్రం ఈ నైవేద్యాన్ని చాలా తక్కువగా స్వీకరించాలి. ఎందుకంటే వాళ్ళలో ఇదివరకే ఎక్కువ బ్లడ్ ప్రెషర్ లాంటివి ఉంటాయి. ఈ గుడాన్నము అనేది ఎక్కువగా స్వీకరించడం వల్ల బీపీని కాస్త రైజ్ చేస్తుందట. చెరుకు రసానికి ఆ గుణం ఉంది కాబట్టి జాగ్రత్తగా తీసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నారు. ఎక్కువగా తీసుకోవడం వల్ల నిరాశ, నిస్పృహకు కూడా గురవుతారు అని తెలియజేస్తున్నారు. కాబట్టి తగినంత మాత్రమే తీసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నారు. తర్వాత నామం సమస్త భక్త సుఖదా. సమస్త భక్త సుఖదా అంటే సమస్త భక్తులకు సుఖాన్నిచ్చేది అనేది ఒక అర్థమైతే, ఇంకో అర్థం ఏంటంటే భక్తులకు సమస్త సుఖాలను ఇచ్చేది అని అర్థం అన్నమాట. రెండు అర్థాలు ఉన్నాయి. అంటే సమస్త భక్తులకు సుఖాన్ని ఇచ్చేది, సమస్త భక్తులు అంటే సగుణ భక్తులు, నిర్గుణ భక్తులు, ఇలా రకరకాలుగా ఉంటారు కదా. ఏ రకంగా ఉపాసించినా భక్తి అనేది ముఖ్యం కాబట్టి సమస్త భక్తులకు సుఖాన్ని ఇచ్చేది అనేది ఉంది. అలాగే భక్తులకు సమస్త సుఖాలను ఇచ్చేది అనేది కూడా అర్థం ఉందన్నమాట. మనము నిర్వాణ సుఖదాయిని అనే నామం చెప్పేటప్పుడు చెప్పుకున్నాం. నిర్వాణ అంటే మాటల్లో చెప్పలేనంత సుఖాన్ని ఇచ్చేది అన్నమాట అమ్మవారు. ఇంకా మాటల్లో వర్ణించలేం, అంత సుఖాన్ని ఇస్తుంది. ఆ విధంగానే ఇక్కడ భక్తులకు సమస్త సుఖాలను ఇస్తుంది అనేది దాదాపుగా ఒకటే అర్థం ఉన్న నామాలు ఇవి. ఈ నామ ప్రభావం ఏంటంటే మనకి శరీర సమతుల్యత, ఆవేశాలు, కోపాల యొక్క సమతుల్యత, వాటిని నియంత్రించుకోగలిగే శక్తి, సుఖశాంతులను పొందడానికి కావలసిన ఆలోచన శక్తి, ఇవన్నీ కూడా పొందుతామన్నమాట ఈ నామ ప్రభావం చేత. సుఖశాంతులు ఎలా పొందుతాము అంటే భగవద్గీతలో ఒకటి ఉంది, అశాంత్యస్య కుతః సుఖమని. శాంతి లేనప్పుడు, అశాంతి ఉన్నప్పుడు సుఖం ఎలా ఉంటుంది అని అంటారు కదా. ఆ విధంగా అంటే సుఖము కావాలి అంటే మనము మొదటగా శాంతంగా ఉండాలి, ప్రసన్నమైన ఆలోచనతో ఉండాలి. అది ఎప్పుడు చేయగలం అటువంటి ఆలోచన అంటే మనలో సాత్విక గుణం ఉండాలి, సత్వగుణాన్ని పెంపొందించుకోవాలి. ఈ విధంగా ఇవన్నీ ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయన్నమాట. అంటే సత్వగుణం ఎలా ఏర్పడుతుంది అంటే ఇలా ఒకదాని గురించి ఒకటి తెలుసుకుంటూ వెళ్తుంటే మనకు నిజంగా చాలా చక్కటి జ్ఞానం అనేది తెలియబడుతుంది. ఈ విధంగా ఆలోచించడమే భగవంతుని గురించి ఆలోచించడము అని కొన్ని చోట్ల రాయబడింది. అంటే జ్ఞానమే భగవంతుడు అని చెప్పినారు. కాబట్టి సాధన అంటే జ్ఞాన సాధన అంటే ఇలా ఆలోచిస్తూ వెళ్ళడమే అన్నమాట. ఆ విధంగా ఆలోచించి సుఖాన్ని ఎలా పొందాలి అనే ఒక శక్తి మనకి, ఆలోచన శక్తి తెలుస్తుంది. తర్వాతి నామం లాకిన్యంబా స్వరూపిణి. లాకిని అనే నామముతో కూడిన దేవతా స్వరూపమట. ఈ డాకిన్యంబ, లాకిన్యంబ, సాకిన్యంబ, రాకిన్యంబ ఈ దేవతలంతా శక్తి దేవతలు అన్నమాట. ఈ నామ ప్రభావం చూద్దాం. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆవేశాలు, కోపాలు, సుఖశాంతులు ఇవన్నీ మనిషిలో ఎక్కడ ఏర్పడతాయో ఆ కేంద్రాన్ని, ఆ శక్తిని, అంటే ఆ కేంద్రంలోని శక్తిని లాకిని శక్తిగా చెప్తారట. అమ్మవారి యొక్క ఈ నామం వల్ల మనలోని ఆ గుణాలన్నీ ఖచ్చితంగా నియంత్రించబడతాయి అన్నమాట. తర్వాత 104వ శ్లోకము స్వాధిష్టానాంబు జగత. ఇక్కడ జాగ్రత్తగా పలకాలన్నమాట.
స్వాధిష్టానాంబుజ గత అంటే స్వాధిష్టానము అనే చక్రాన్ని ఒక పద్మంలాగా పోలిస్తే అందులో వసించి ఉండేది అని. స్వాధిష్టానాంబుజ గత చతుర్వక్త్ర మనోహర శూలాధ్యాయుధ సంపన్న పీతవర్ణ అతిగర్విత. ఈ శ్లోకంలో మనం ముందుగా స్వాధిష్టానాంబుజ గత అనే దాన్ని చూద్దాం. ఈ స్వాధిష్టానము అనే చక్రము పద్మంలాగా అనుకుంటే ఈ పద్మానికి కేవలం 6 రేకులు అంటే 6 దళాలు ఉంటాయట. తల్లి గర్భంలోని పిండము ఉంటుంది కదా, ఆ పిండానికి ఉదరము నడుము భాగాలు ఏర్పడతాయట 4వ నెలలో. అలాగే ప్లీహము అనేది కూడా ఏర్పడతాయి కదా. ఇవన్నీ ఈ స్వాధిష్టాన చక్రం యొక్క నియంత్రణలో ఉంటాయట. ఈ నామ ప్రభావం ఏంటంటే నాభిస్థానము నుంచి మరియు నడుము స్థానం నుంచి కింది భాగాలన్నీ కూడా పుష్టిగా తయారవుతాయన్నమాట. అంటే అవన్నీ శక్తివంతమవుతాయన్నమాట. నాభిస్థానము అంటే ఉదర భాగంలో నాభిస్థానము, అలాగే నడుము స్థానము, కటిస్థానం అంటారు కదా, వాటితో పాటు కాళ్ళలో 6 భాగాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా మనము. ఊరువులు, జానువులు, జఘనాలు, గుల్ఫాలు, పాదాలు, నఖాలు ఇలా చెప్పుకున్నాం కదా. ఆ విధంగా నాభిస్థానం నుంచి నఖస్థానం వరకు ఉన్న అన్ని అవయవాలు శక్తివంతంగా పనిచేస్తాయన్నమాట. అంటే వాటి యొక్క ఆరోగ్యము చక్కగా ఉంటుంది. ఈ నామం చదవడం వల్ల అంటే తల్లి గర్భస్థంగా ఉన్నప్పుడు ఈ నామాలు చదివితే పిల్లలకు కూడా ఈ శక్తి అనేది ఏర్పడుతుంది. తరువాతి నామం చతుర్వక్త్ర మనోహర. చతుర్వక్త్రములు అంటే 4 ముఖములు అని, 4 ముఖముల చేత మనోహరంగా ఉండే అమ్మవారు అని అర్థం. ఇక్కడ మనం సరిగ్గా గమనిస్తే వదనైక సమన్విత అంటే 1 ముఖము గలది అని, వదనద్వయ అంటే 2 ముఖములు గలది అని, వదనత్రయ సంయుత అని. ఇప్పుడు చతుర్వక్త్ర మనోహర అని అమ్మవారికి ఒక్కొక్క నామంలో అంటే ఏకముఖి, ద్విముఖి, త్రిముఖి అన్నట్లుగా ఇక్కడ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఇదంతా కూడా గర్భస్థ శిశువు ఒక్కో నెలలో ఒక్కో మార్పు చెందుతూ ఉంటుంది కదా, దానికి సంబంధించినది అనమాట. అంటే ఆ శిశువు 4వ మాసంలో నోరు, ముక్కు, కళ్ళతో పాటు చెవులు కూడా ఏర్పడతాయి కాబట్టి వీటన్నిటినీ వదనాలుగా చెప్తూ అంటే ముఖాలుగా చెప్తూ వదనత్రయ సంయుత అని చెప్తున్నారు. దీని గురించి పూర్తి విశ్లేషణగా చెప్పుకోవాలనుకుంటే దీనికి సంబంధించిన పుస్తకాలు చాలా ఉన్నాయి. మనం అవి చదువుకొని వాటిని చెప్పుకుందాము. అంటే మనం ఒక నామంలో చెప్పినాం, కపిల మహర్షి ఇవన్నీ తెలియజేసినాడు, భాగవతంలో వివరించబడి ఉన్నాయి అని చెప్పుకున్నాం కదా. ఇంకా ఆయన రచనలు ఏమేమి ఉన్నాయో తెలుసుకొని ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఈ నామ ప్రభావం ఏంటనేది చూద్దాం. ఈ నామ ప్రభావంతో ఈ 4 ఇంద్రియములు అంటే నోరు, ముక్కు, కళ్ళు, చెవులు ఈ 4 ఇంద్రియాలు చక్కగా పనిచేస్తాయన్నమాట. మంచి వాక్కులను మాట్లాడడము, సుస్వరాలను వినడము, మంచి దృశ్యాలను చూడడము లాంటి వాటిని మన మనసు ఆకర్షిస్తుందన్నమాట. అంటే దీనివల్ల మన ఇంద్రియాలు కూడా పవిత్రమవుతాయి. తర్వాతి నామం శూలాది ఆయుధ సంపన్న. శూలాధ్యాయుధ సంపన్న ఇది 506వది. అంటే శూలము మొదలైన ఆయుధాలతో సుసంపన్నమై ఉన్నది అమ్మవారు అని అర్థం. ఇక్కడ అమ్మవారిని స్వాధిష్టాన చక్రాధిదేవతగా చెప్తున్నారు. ఆ చక్రాధిదేవతకి 4 చేతులు ఉంటాయి. ఆ 4 చేతుల్లో శూలము, పాశము, కపాలము, అభయముద్ర ఉంటాయట. ఈ నామ ప్రభావం ఏంటంటే శూలం ఎలా అయితే దాని అంచులు పదునుగా ఉంటాయో అంటే షార్ప్గా ఉంటాయో ఆ విధంగా అంచులు, కోణాలు మొదలైన వాటి అవగాహన మనకి ఏర్పడుతుంది. మనం సరిగా గమనిస్తే కొంతమంది ఒకవేళ చిన్నప్పుడు మట్టితో ఆడుకుంటున్నారు అనుకోండి, పిల్లలనే ఉదాహరణగా తీసుకుంటే కొంతమంది పిల్లలు మట్టితో ఆడుకుంటున్నప్పుడు వాళ్ళు ఏవైనా బొమ్మలు తయారు చేసేటప్పుడు ఆ బొమ్మలకి అంచులు, కోణాలు ఏర్పాటు చేయాలంటే అవి చేయలేరు. వాళ్ళలో ఆ ప్రతిభ, ఆ ప్రజ్ఞ ఉండదు. ఎందుకంటే వాళ్ళలో ఆ అవగాహన ఏర్పడి ఉండదు. ఎడ్జెస్ని సరిగ్గా చేయాలంటే చేయలేరు అనమాట. ఎందుకు అలా అయింది అంటే వాళ్ళలో ఆ ప్రజ్ఞ లేదు కాబట్టి. అది అలాగే పెరగకుండా మనము అమ్మవారి మీద మంచి విశ్వాసంతో ఈ నామాల్ని జపిస్తూ వాటిని మనకు కావలసిన వాటిని సాధన చేస్తే తప్పకుండా మనకు అవన్నీ కూడా సానుకూలమవుతాయి. ఈ అంచుల గురించి, కోణాలు మొదలైన వాటి గురించి మంచి అవగాహన అనేది ఏర్పడుతుంది.
తర్వాతి నామం పీతవర్ణ. పీతవర్ణము అంటే పసుపు వర్ణములో ఉండునది అని అర్థం. రక్తవర్ణ అనే నామంలో రక్తవర్ణంలో ఉంటుందని చెప్పుకున్నాం కదా. పీతవర్ణ అంటే పసుపు వర్ణంలో ఉండేది అనే అర్థం వస్తుంది. అందుకే దేవుణ్ణి పీతాంబరధారుడు అని చెప్తారంటే పచ్చని వర్ణంలో ఉన్న వస్త్రాలను ధరించి ఉంటాడు అని. ఇది కూడా చైతన్యంకు సంబంధించినది, అంటే సూర్యోదయంకి సంబంధించిందే అన్నమాట. అంటే ఆ రక్తవర్ణ అన్నప్పుడు మనం సూర్యోదయం అప్పుడు కాస్త లేత ఎరుపు రంగు, ఆ తర్వాత ఎరుపు రంగు, పూర్తి ఎరుపు రంగు ఉంటుంది. ముందు ఎరుపు రంగు ఉంటుంది, ఆ తర్వాత సూర్యుడు పైకి వచ్చే కొద్దీ లేత ఎరుపు రంగు అవుతుంది. కొద్దిసేపటికి పసుపు పచ్చని వర్ణం కూడా మనకి కనిపిస్తుంది. అంటే ఇది సూర్యోదయంలో 4వ స్థాయి అనేది పసుపు వర్ణాన్ని కలిగి ఉంటుందట. ఈ నామ ప్రభావంతో ఏంటంటే మనలో ఉన్న అసుర లక్షణాలు, మూర్ఖత్వము, రాగద్వేషాలు, ఇంకా ఏవైనా బలహీనతలు మొదలైనవన్నీ కూడా తొలగింపబడతాయి అన్నమాట. ఇందాక చెప్పుకున్నాం కదా, సూర్యోదయం అయ్యే కొద్దీ మనలో సాత్విక స్వభావం ఏర్పడుతుంది, మనలో ఉన్న తామసం అంతా తొలగించబడుతుంది అని చెప్పుకున్నాం కదా. అది ఆ ప్రభావం ఈ నామంలో చూపిస్తుంది. తర్వాతి నామం అతి గర్విత. అమ్మవారు ఎందుకు అతి గర్విత అయి ఉంటుంది? అతి గర్విత అంటే ఎక్కువగా గర్వంతో కూడి ఉంటుంది అనేది ఇక్కడ అర్థము. ఆమె ఎందుకు అలా గర్వంగా ఉండాలి అంటే ఆమె మనసు గర్వము అనేది కాదు ఇక్కడ అర్థం, విలాసిని అయి ఉంటుంది అనేది అర్థం. ఆమె సౌందర్యానికే సౌందర్యము కదా, సౌందర్య లహరి ఆమె రూపము. అలాగే సర్వాలంకార భూషిత, ఇలా చెప్పుకుంటే చాలా లక్షణాల చేత ఆమె మిక్కిలి హుందాగా ఉంటుందన్నమాట. అంటే అతిశయించిన ఎక్కువగా ఉన్న సౌందర్యము, ఎక్కువగా ఉన్న మనోహరము మొదలైన వాటితో విరాజిల్లుతూ ఉంటుంది కాబట్టి ఆమెని అతి గర్విత అంటారు. అంతేగాని ఇది మానసిక పరిస్థితికి సంబంధించినది కాదు. కానీ ఇక్కడ మనలో మార్పు ఏంటి అంటే మనిషిలో ఉండే గర్వము, దర్పము, అహంకారము మొదలైనవన్నీ నియంత్రించబడతాయి లేదా తొలగించబడతాయి అన్నమాట అమ్మవారి ఈ నామ ప్రభావం చేత. ఎవరో కవి చెప్పినట్లు అందంగా ఉన్న వారికి అహంకారం కూడా ఒక అలంకారమే అన్నట్టు అమ్మవారికి అహంకారము అంటే ఇక్కడ ఆమె యొక్క తనూ విలాసము అని చెప్పాలన్నమాట. దాని చేత ఆ అమ్మవారు అది కూడా ఒక అలంకారం వలె చాలా అందంగా కనిపిస్తుందట. కానీ మనిషికి ఎంత అందంగా ఉన్నా వినయమే అలంకారము, అహంకారం ఎప్పటికీ అలంకారం కాదు. ఆ కవి ఏ సందర్భంలో చెప్పారో కానీ అది కూడా ఒక్కొక్కసారి నిజమే అనిపిస్తుంది. కానీ వినయానికి ఉన్న గౌరవము అహంకారానికి ఎప్పటికీ ఉండదు. ఇవి ఈరోజు మనం చెప్పుకున్న అమ్మవారి యొక్క నామాలు, ఆ నామాల ప్రభావము, మనిషి మానసిక స్థితిలో తీసుకొచ్చే మార్పులు, ఇవన్నీ శ్రద్ధగా విన్నందుకు ధన్యవాదాలు. మీకు అన్నీ నచ్చి ఉంటాయని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కొత్త వారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నాకు సపోర్ట్ చేయాలనుకుంటే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే. నీరీస్ ఇంపీరియల్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఈ వీడియోలో ఆడియో ద్వారా మహాభక్తుడు, మహాకవి, మూక కవి రాసిన మూక పంచశతిలోని కటాక్ష శతకంలోని 13, 14, 15 శ్లోకాలను చెప్పుకుంటున్నాము. ఇదివరకు వీడియోలో 12 శ్లోకాల వరకు ఉన్నాయి. ఈ వీడియోలో 13, 14, 15 శ్లోకాలని మాత్రమే చెప్పుకుంటున్నాం. ఆ కామాక్షి అమ్మవారి కటాక్షం యొక్క ప్రతిబింబాలైన ఈ శ్లోకాలను విని అందరూ ఆ దేవి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాను. ఇక మనం శ్లోకాలు చెప్పుకుందాం. ముందుగా 13వ శ్లోకము. సంస్కారతః కిమపి కందలితాన్రసజ్ఞా కేదారసీం నిసుధియాముపభోగ యోగ్యాన్ కళ్యాణ సూక్తిలహరి కలమాంకురాన్నః కామాక్షి కందలయతు త్వద్ అపాంగ మేఘః. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే అమ్మవారి యొక్క కటాక్షమును వర్షించే మేఘముతో పోలుస్తున్నారు. అలాగే రసజ్ఞుల హృదయాలను పొలములతో పోలుస్తున్నారు. రసజ్ఞులు లేదా సహృదయుల యొక్క హృదయాలని పొలములతో పోలుస్తున్నారు. అంటే ఈ పొలములలో పండేది ఏంటి అంటే విద్వత్తు అన్నమాట. అలాగే నాలుకను కూడా
అంటే కవుల యొక్క నాలుక మీద కవిత్వము విద్వత్తు ఉంటుంది కాబట్టి వారి నాలుకను కూడా పొలములతో పోలుస్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అమ్మా సహృదయులకు లేదా విద్వాంసులకు వారి యొక్క సంస్కారము చేత వారి యొక్క హృదయములు అనేది కేదారముల యందు అంటే పొలముల యందు విద్వత్ ఉపభోగ్యములైన వాక్కులు అనే వరి మొలకలను మొలిపింపడానికి లేదా నీ కడగంటి చూపు అనేది మేఘముల చేత వర్షించి మా హృదయములందు వాక్కులనే మొలకలని మొలకెత్తించు తల్లి అని ప్రార్థిస్తున్నారు. ఆ వాక్కులు ఎలా ఉండాలి అంటే విద్వత్ ఉపభోగ్యములై ఉండాలి అన్నమాట. సాధారణమైన వాక్కులు కాదు, మంచి మంచి వాక్కులు మొలకెత్తే విధంగా నీ కటాక్షంను కురిపించు తల్లి అని ఈ శ్లోకంలో వేడుకుంటున్నాడు. తరువాతి శ్లోకం 14వది. చాంచల్యమేవ నియతం కలయన్ ప్రకృత్యా మాలిన్య భూశ్రుతి పథాక్రమజాగరూకః కైవల్యమేవ కిముకల్పయతేన తానాం కామాక్షి చిత్రమపి తే కరుణాకటాక్షః. ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క దయగల చూపులు నిత్యము చాంచల్యముతో ఉన్నాయని, ఆ కటాక్షము కాటుకను ధరించి ఉన్నదని, ఇక్కడ కాటుకను మాలిన్యముగా చెప్తున్నారు. అంటే ఆ కటాక్షము మాలిన్యమై ఉన్నా అలాగే ఆ కటాక్షములు అమ్మవారి యొక్క చెవులను దాటి వెళుతున్న అతిక్రమించిపోతున్న జీవులకు సర్వ ఐశ్వర్యాలను కైవల్యమును ఇస్తున్నది ఎంత విచిత్రమో కదా అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే అమ్మవారి యొక్క కటాక్షము కాటుక వల్ల మాలిన్యం అయిపోయింది అని చెప్తున్నారనమాట. కాటుక నల్లగా ఉంటుంది కదా, ఆ నల్లదనం చేత కాటుక చేత మాలిన్యం అయిపోయినప్పటికీ నిజానికి అమ్మవారి కటాక్షము అనేది ఎప్పటికీ మాలిన్యాన్ని సంతరించుకోదు. కానీ కవి యొక్క తన భావనని కొంచెం విభిన్నంగా తెలియజేస్తూ ఇలా చెప్తున్నారనమాట. అంటే అమ్మవారి కటాక్షము కాటుక చేత మలినమైపోయినప్పటికీ శృతికి అంటే వేదాలకు మార్గమైన చెవులను చేరకుండా వాటిని దాటి వెళుతున్నప్పటికీ, వేదాలు ఎప్పుడు చెవులను చేరుతాయి కదా, కానీ అమ్మవారి కటాక్షము ఆ చెవులను కూడా దాటి వెళ్ళిపోతా ఉందట. ఇక్కడ అతిక్రమించినట్లుగా చెప్తున్నారనమాట. అతిక్రమించినప్పటికీ కూడా భక్తులకు మాత్రం ఆమె కైవల్యాన్ని ఇస్తోంది, ఎంత విచిత్రమో కదా అని చెప్తున్నారు. తర్వాత 15వ శ్లోకము. సంజీవనే జనని చూత శిలీముఖస్య సమ్మోహనే శశికిశోరక శేఖరస్య సంస్థంభనే చ మమతాగ్రహ చేష్టితస్య కామాక్షి వీక్షణ కళాపరమౌషధం తే. ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క కటాక్షం యొక్క సామర్థ్యమును తెలియజేస్తున్నారు, వర్ణిస్తున్నారు. అమ్మ కామాక్షిదేవి, నీ దృష్టిపాతము లేశమైనను కూడా మన్మధుడిని బ్రతికించును, అంటే సంజీవింపచేయును, అంటే మన్మధుడిని బ్రతికిస్తుంది అని. శివుడిని సమ్మోహింపజేస్తుంది అమ్మవారి కటాక్షము. అలాగే మనుషులు మమతతో చేసే, అంటే మమత అనేది ఒక గ్రహము అయితే ఆ గ్రహము పట్టడం వల్ల చేసే వికృత చేష్టలను స్తంభింపచేస్తుందట. అంటే ఇక్కడ అమ్మవారి యొక్క కటాక్షమును ఔషధంతో పోలుస్తున్నారు. అమ్మవారి యొక్క కటాక్షము మన్మధుడిని బ్రతికించే ఒక సంజీవిని ఔషధము. అలాగే శివుడి యొక్క ప్రేమను పొందడానికి సమ్మోహన ఔషధము. అలాగే భక్తులలోని లేదా మానవులలోని మమత అనే గ్రహం యొక్క వికృత చేష్టలను స్తంభింపచేసే స్తంభన ఔషధము. ఈ విధంగా రకరకాల ఔషధాలుగా అమ్మవారి యొక్క కటాక్షమును వర్ణించబడినది. ఇవి ఈరోజు మనం చెప్పుకున్న అమ్మవారి యొక్క కటాక్ష శతకంలోని 3 శ్లోకములు. అందరూ శ్రద్ధగా విని అమ్మవారి కటాక్షముకు పాత్రులు కావాలని కోరుతూ మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.